హలో గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చిన జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు జాబ్ నోటిఫికేషన్ అనేది వస్తుంది. గైస్, కేంద్ర ప్రభుత్వ సంస్థ కంపెనీ అయిన సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బీటెక్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ నోటిఫికేషన్లో మనకి బీటెక్ పాస్ అయి ఫ్రెషర్గా అప్లై చేసుకునే జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అలానే బీటెక్ పాస్ అయి 2 years ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూసి వెంటనే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే కంపెనీ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి. ఈ కంపెనీ అనేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో డిపార్ట్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ అండి. మనకి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది మెయిన్గా 4 రంగాలలో వర్క్ చేయడం జరుగుతుంది. సోలార్ ఫోటోవాల్టైక్, రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్, స్ట్రాటజిక్ ఎలక్ట్రానిక్స్, సెక్యూరిటీ అండ్ సర్వైలెన్స్ గ్రూప్, ఈ డిపార్ట్మెంట్స్కి సంబంధించి కంపెనీ అనేది వర్క్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో మనం బీటెక్ పాస్ అయ్యి ఫ్రెషర్గా ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, అలానే బీటెక్ పాస్ అయ్యి మినిమం 2 years ఎక్స్పీరియన్స్తో ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చో చెక్ చేద్దాము. ఫ్రెషర్గా అప్లై చేసుకునే జాబ్స్ కనుక చెక్ చేసినట్లయితే జాబ్ నేమ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అండి. మనకి బీటెక్లో ప్రతి బ్రాంచ్ వాళ్ళకి కూడా ఈ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. బ్రాంచ్ వైజ్ పోస్టులు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే. పేజ్ నెంబర్ 6లో మీరు గమనించవచ్చు. నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోండి. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్ మనకి ఏ డిపార్ట్మెంట్స్లో అవైలబుల్గా ఉన్నాయి అంటే మెటలర్జీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, అలానే ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, మెకానికల్ డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్, ఫినాన్స్ డిపార్ట్మెంట్, అలానే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్. ఈ విధంగా టోటల్ 6 types ఆఫ్ డిపార్ట్మెంట్స్ నుంచి మనకి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెక్ చేసినట్లయితే రెస్పెక్టివ్ ఫీల్డ్లో మీరు బీటెక్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 55% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, కేవలం ఫ్రెషర్గానే బీటెక్ కంప్లీట్ చేసి ఈ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. ఎవరైతే బీటెక్ అనేది మెటలర్జీ డిపార్ట్మెంట్లో కంప్లీట్ చేసి ఉన్నారో వాళ్ళు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ మెటలర్జీ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో మీరు బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉన్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. మీరు మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉన్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అలానే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కూడా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి కూడా బీటెక్ అనేది మినిమం 55% మార్క్స్తో మీ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ట్రైనీ జాబ్స్కి ఫ్రెషర్గానే అప్లై చేసుకోవచ్చు. అలానే మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీటికి మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు, లేకపోతే MBA డిగ్రీ అనేది అడుగుతున్నారు. ఫినాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే ఫినాన్స్ డిపార్ట్మెంట్లో 2 years MBA అనేది మినిమం 55% మార్క్స్తో కంప్లీట్ చేశారో వాళ్ళు ఈ మేనేజ్మెంట్ ట్రైనీ ఫినాన్స్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అలానే హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా MBA హ్యూమన్ రిసోర్స్లో మీరు కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ MT హ్యూమన్ రిసోర్స్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. తప్పకుండా ప్రతి జాబ్కి కూడా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనకి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తారు. అలానే జాబ్ సెక్యూరిటీ, రకరకాల జాబ్ అలవెన్స్లు కూడా తప్పకుండా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2 years ఎక్స్పీరియన్స్తో మీరు ఏ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చో చెక్ చేద్దాము. డిప్యూటీ ఇంజనీర్ జాబ్స్కి మనం 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి. దీనికి కూడా సేమ్ బీటెక్ క్వాలిఫికేషన్ మినిమం 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. కాకపోతే మీకు రిలవెంట్ ఫీల్డ్ నుంచి 2 years ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉన్నట్లయితే మీరు ఈ డిప్యూటీ ఇంజనీర్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు.
ఎవరైతే మీరు సిఎస్సిలో బీటెక్ అనేది కంప్లీట్ చేసి ఉన్నారో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో మాకు ఆల్రెడీ 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంది అనుకుంటే మీరు ఈ సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో డిప్యూటీ ఇంజనీర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగానికి సంబంధించి జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అలానే సేల్స్ అండ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా జాబ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, డిప్యూటీ ఇంజనీర్ జాబ్స్. దీనికి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైతే బీటెక్ అనేది ఈసీఈ డిపార్ట్మెంట్లో కంప్లీట్ చేసి ఉన్నారో మినిమం 55% మార్క్స్తో, అలానే రిలవెంట్ ఫీల్డ్లో మీకు 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నట్లయితే డిప్యూటీ ఇంజనీర్ సేల్స్ అండ్ మార్కెటింగ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎంబెడెడ్ సిస్టమ్స్ డిపార్ట్మెంట్లో కూడా మనకి డిప్యూటీ ఇంజనీర్ జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయండి. దీనికి కూడా సేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బీటెక్ అనేది ఈసీఈ డిపార్ట్మెంట్లో కంప్లీట్ చేసి 55% మార్క్స్తో, అలానే మీ యొక్క రెలవెంట్ ఏరియాలో 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే ఈ డిప్యూటీ ఇంజనీర్ ఎంబెడెడ్ సిస్టమ్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మంచి శాలరీ అనేది ఆఫర్ చేస్తారండి. 2 years ఎక్స్పీరియన్స్తో ఉన్న జాబ్స్కి చాలా మంచి శాలరీ ఆఫర్ చేస్తారు. అలానే మీరు ఫ్రెషర్గా అప్లై చేసుకునే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్కి కూడా మంచి శాలరీ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ డిప్యూటీ ఇంజనీర్ అలానే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్ కాకుండా మనకి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా 2 రకాల జాబ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి ఆపరేటర్ ఏ, రెండవది క్లర్క్ సి లెవెల్ జాబ్స్ అండి. ఆపరేటర్ జాబ్స్కి మీరు అప్లై చేయాలి అనుకునే వాళ్ళు కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి మినిమం 1 year రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ ఆపరేటర్ జాబ్స్కి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీలో అప్లై అనేది చేసుకోవచ్చు. క్లర్క్ జాబ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఏదైనా స్ట్రీమ్లో మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అంటే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఈ క్లర్క్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. మినిమం 1 year రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారండి క్లర్క్ జాబ్కి కూడా గమనించగలరు. ఇప్పుడు ఈ జాబ్స్కి సంబంధించినటువంటి పే లెవెల్ అంటే శాలరీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే అలానే ఏజ్ లిమిట్ డీటెయిల్స్ కూడా చెక్ చేద్దాము. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునే వాళ్ళు ఏ స్టేట్ నుంచి అయినా అప్లై చేయవచ్చండి. ఆంధ్ర తెలంగాణకు చెందిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయవచ్చు. ఎందుకంటే మనకి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనేది ఆల్ ఇండియా కంపెనీ కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది కాబట్టి ప్రతి స్టేట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. డిప్యూటీ ఇంజనీర్ జాబ్స్కి మీరు శాలరీ అనేది చెక్ చేసినట్లయితే స్టార్టింగే మీకు 40,000 నుంచి 60 to 70,000 వరకు మీరు స్టార్టింగ్ మంత్ శాలరీ అనేది లభిస్తుంది. రకరకాల జాబ్ అలవెన్స్లు లభిస్తాయి, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, ఈ విధంగా రకరకాల అలవెన్స్లు, జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీకు వన్స్ జాబ్ వచ్చినట్లయితే జాబ్ అంత బేగా పోయే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తుంది కాబట్టి ఎటువంటి ప్రైవేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ మీద అథారిటీగా ఉండరు కాబట్టి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాబ్ అనేది అంత బేగా పోయే అవకాశం అయితే ఉండదు. అలానే క్లర్క్ మరియు ఆపరేటర్ జాబ్స్కి శాలరీ చెక్ చేసినట్లయితే స్టార్టింగే మీకు 20,000 నుంచి 30 to 35,000 వరకు శాలరీ అనేది లభిస్తుంది. క్లర్క్ జాబ్స్ అలానే ఆపరేటర్ జాబ్స్ మీకు తక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో వస్తున్నాయి కాబట్టి శాలరీ అనేది కొంచెం తక్కువగా ఉంది. ఇప్పుడు ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే ఎవరైతే 2 years ఎక్స్పీరియన్స్తో డిప్యూటీ ఇంజనీర్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా 30 years మ్యాక్సిమం వరకు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోగలరు. 30 years కంటే మీ ఏజ్ ఎక్కువ అనేది ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి లేదు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 35 years వరకు అప్లై చేసుకోవచ్చు, ఓబీసీ అయితే 33 years, పీడబ్ల్యూబీడీ అయితే 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. నేను చెప్పే ఏజ్ లిమిట్ అనేది కేవలం జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే వర్తిస్తుంది, అంటే ఓసీ క్యాండిడేట్స్కి. క్లర్క్ మరియు ఆపరేటర్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి క్లర్క్ జాబ్కి ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే 30 years వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 years, ఓబీసీ అయితే 33 years, పీడబ్ల్యూబీడీ అయితే 40 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆపరేటర్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు 25 years వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోగలరు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 years, ఓబీసీ అయితే 28 years వరకు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడు మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఫ్రెషర్గానే అప్లై చేసుకునే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ జాబ్స్కి శాలరీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ ఫస్ట్ ఇయరే మీకు 40,000 per month శాలరీ అనేది లభిస్తుంది. సెకండ్ ఇయర్ వచ్చేసి మీకు 5,000 ఇంక్రిమెంట్ చేస్తూ 45,000 per month శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఈ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్లో. దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే 27 years వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోగలరు.
ఒకవేళ మీరు జనరల్ క్యాండిడేట్ అయ్యుండి మీ ఏజ్ 27 కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 32 ఇయర్స్, ఓబీసీ అయితే 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చండి. మీరు పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 37 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రొసీజర్, క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా ఇక్కడ నోటిఫికేషన్ పీడిఎఫ్లో పేజ్ నెంబర్ 10లోనే మెన్షన్ చేశారు. మీరు డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయవచ్చు. మీరు ఎవరైతే రిజర్వేషన్ అనేది పొందాలి అనుకుంటున్నారో జాబ్ సెలక్షన్ ప్రాసెస్లో వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అయితే ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే మీ యొక్క డిసెబిలిటీ అనేది 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితేనే మీకు రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది, గమనించగలరు. మీరు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయి ఉండి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని బట్టి మీరు రిజర్వేషన్ పొందాలి అనుకుంటే 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ఫస్ట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది చూపించాల్సి ఉంటుంది వాళ్ళకి. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఈ జాబ్కి సంబంధించినటువంటి ఏజ్ క్వాలిఫికేషన్, అలానే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ప్రతిదీ కూడా January 31, 2026 నాటికి మీ దగ్గర ఉండాలండి. చెక్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో 5% కన్సెషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి బీటెక్లో మినిమం 55% మార్క్స్ అడుగుతున్నారు కదా. మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే కేవలం బీటెక్లో 50% మార్క్స్తోనే ఫ్రెషర్ కానీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్ పీడిఎఫ్లో ప్రొవైడ్ చేశారు. మీరు వన్స్ ఒకసారి నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చదివిన తర్వాత అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఆల్రెడీ ప్రైవేట్ లేదా పబ్లిక్ సెక్టర్ లేదా గవర్నమెంట్ కంపెనీలో వర్క్ చేస్తున్నట్లయితే మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు అని మీరు అనుకున్నట్లయితే మీ యొక్క అపాయింట్మెంట్ లేదా ఆఫర్ లెటర్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలానే మీ యొక్క లేటెస్ట్ పే స్లిప్ అనేది సబ్మిట్ చేసినట్లయితే దానినే మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు కదా అని మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేకపోయినా సరే మీ యొక్క లేటెస్ట్ పే స్లిప్ని అలానే ఆఫర్ లెటర్ని సబ్మిట్ చేసినట్లయితే దాన్ని ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఈ జాబ్స్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళకి అప్లికేషన్ ఫీజు చెక్ చేసినట్లయితే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు పే చేసి మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఆన్లైన్ విధానంలోనే పేమెంట్ అనేది కూడా చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయి ఉంటే 1 రూపీ కూడా పే చేయకుండానే మీరు ఫ్రీగానే ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. తప్పకుండా మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఫ్రీగానే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్కి మనం సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ కంపెనీలో జాబ్ కొట్టవచ్చు. ఇంచక్క అప్లై చేసుకుని జాబ్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చెక్ చేసినట్లయితే మీకు స్టార్టింగ్ ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎయిదర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా అవ్వచ్చు లేదా పేపర్ బేస్డ్ టెస్ట్ అయినా అవ్వచ్చు. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసి తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్కి అంటే బీటెక్ కంప్లీట్ చేసి ఫ్రెషర్గానే అప్లై చేసుకునే జాబ్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఈ విధంగా ఉంది. మీరు ఒకవేళ బీటెక్ కంప్లీట్ చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్ జాబ్స్కి అంటే వీటికి 5 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. నేను ఈ వీడియోలో మీకు వీటి గురించి చెప్పలేదు. ఒకవేళ మీకు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఈ జనరల్ మేనేజర్ జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క హాల్ టికెట్ అనేది అడ్మిట్ కార్డ్ అనేది వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. www.cellindia.co.in వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచే మీరు అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ లేకుండా మీకు ఎగ్జామినేషన్కి అటెండ్ అనేది చేయడానికి ఎంట్రీ అనేది ఉండదండి. అడ్మిట్ కార్డ్ మర్చిపోయాము, ఫోన్లో చూపిస్తాము, ఇలాంటివన్నీ కూడా చెల్లవు. అడ్మిట్ కార్డ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీయించుకుని
అలానే మీ యొక్క ఒరిజినల్ ఫోటో ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అంటే మీ యొక్క ఆధార్ లేదా ఓటర్ ఐడి ఏదో ఒకటి మీకు ప్రూఫ్ కింద సబ్మిట్ చేయాలి. ఆధార్తో పాటు మీ యొక్క అడ్మిట్ కార్డ్ని ఎగ్జామినేషన్కి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. మీకు రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి క్లియర్ స్ట్రక్చర్ అనేది కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. పేజ్ నెంబర్ 12 నుంచి నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే మీరు చెక్ చేయవచ్చు. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 2 అవర్స్ పాటు మీరు రాయాల్సి ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతారు. ఈ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీకు పార్ట్ 1 వచ్చేసి డొమైన్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. అంటే మీకు బీటెక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 60 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పార్ట్ 2 వచ్చేసి యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. 40 క్వశ్చన్స్ అడుగుతారు. ఈ యాప్టిట్యూడ్ టెస్ట్లోనే మీకు జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ జనరల్ అవేర్నెస్ మీద మిమ్మల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/4 మార్క్ అనేది నెగిటివ్ మార్కింగ్ ఉందండి, గమనించగలరు. ప్రతి క్యాండిడేట్ కూడా మీరు ఫర్దర్గా పర్సనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వాలి అనుకుంటే మినిమం 50% మార్క్స్ అనేవి రావాలి మీరు రాసిన రిటర్న్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా. మీరు ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు పీడబ్ల్యూబీడీ కేటగిరీకి చెందిన వాళ్ళు అయ్యి ఉంటే మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ యొక్క స్కోర్లో 10% కన్సెషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు, రిలాక్సేషన్ అనేది. అంటే మీరు రిటర్న్ ఎగ్జామినేషన్లో 40% లేదా అంతకంటే ఎక్కువ అయితే స్కోర్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్ అయితే కంపల్సరీగా రిటర్న్ ఎగ్జామినేషన్లో 50% మార్క్స్ అయితే కంపల్సరీగా రావాలి. పర్సనల్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ కనుక చెక్ చేసినట్లయితే వన్స్ మీరు రిటర్న్ ఎగ్జామినేషన్ రాసి పర్సనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ స్కోర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మినిమం పాస్ మార్క్స్ అనేవి జనరల్ క్యాండిడేట్స్ అంటే ఓసీ క్యాండిడేట్స్కి మినిమం 65% మార్క్స్ అనేవి రావాలి పర్సనల్ ఇంటర్వ్యూలోనే. మీరు ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ క్యాండిడేట్స్ అయి ఉంటే పర్సనల్ ఇంటర్వ్యూలో కంపల్సరీగా 60% మార్క్స్ అనేవి స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 55%, పీడబ్ల్యూబీడీ వాళ్ళు కంపల్సరీగా 50% స్కోర్ చేయాల్సి ఉంటుంది పర్సనల్ ఇంటర్వ్యూలో. ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్ అంటే మీరు బీటెక్ కంప్లీట్ చేసి ఫ్రెషర్గా అప్లై చేసుకునే జాబ్స్కి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీరు రాసిన రిటర్న్ ఎగ్జామినేషన్ నుంచి 85% వెయిటేజ్ అనేది తీసుకుంటారు. పర్సనల్ ఇంటర్వ్యూ నుంచి 15% వెయిటేజ్ తీసుకుని టోటల్గా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారండి. మీరు ఒకవేళ బీటెక్ కంప్లీట్ చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఉన్న డిప్యూటీ ఇంజనీర్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అంటే రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది 70% తీసుకుంటారు వెయిటేజ్ అనేది. పర్సనల్ ఇంటర్వ్యూ నుంచి 30% వెయిటేజ్ తీసుకుంటారు. ఈ విధంగా మీకు డిప్యూటీ ఇంజనీర్ జాబ్స్కి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. జాబ్కి సంబంధించి ప్రతి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే ప్రొవైడ్ చేశారు. అయితే మీరు ఈ జాబ్కి ఎప్పటి వరకు అప్లై చేసుకోవడానికి టైం అయితే ఉందంటే March 3, 2026 వరకు అందరూ కూడా ఈ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా 10 days మాత్రమే టైం ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. బీటెక్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి, వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. అలానే వీడియో కింద హైప్ అని ఒక బటన్ ఉంటుంది, లైక్ షేర్ పక్కనే మీకు పక్కకి స్క్రోల్ చేసినట్లయితే హైప్ అని ఒకటి ఉంటుంది. హైప్ మీద క్లిక్ చేసి వీడియోని హైప్ చేసినట్లయితే యూట్యూబే ఫర్దర్గా న్యూ ఆడియన్స్కి రికమెండ్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, బీటెక్ పాస్ అయిన ప్రతి ఒక్కరికి కూడా. అలానే తప్పకుండా హైప్ చేయండి, హైప్ చేసినట్లయితే మరిన్ని మందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు జాబ్కి అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి www.celindia.co.in వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే కెరీర్స్ సెక్షన్లో రిక్రూట్మెంట్ ట్యాబ్ అనేది ఓపెన్ చేసి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు ఈ జాబ్స్కి. ఇటువంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.